అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. వెల్కమ్ టు మీ లక్ష్మీ ముచ్చట్లు. ఇది శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో అమ్మవార్లకి గాజులు సమర్పించుకుంటే చాలా మంచిది. సో దానికోసం నేను రెగ్యులర్గా వచ్చే అమ్మవార్ల దగ్గరికి గాజులు తీసుకొని వచ్చాను. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అండ్ గోదాదేవి సమేతంగా ఉంటారు. ఎప్పుడైనా వైష్ణవాలయాలకి మార్నింగ్ టైమ్స్లో వెళ్ళాలి, అలాగే శివాలయాలకి ప్రదోష వేళలో ఈవినింగ్ టైం వెళ్ళాలన్నమాట. వైష్ణవాలయాలంటే రామాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, కృష్ణయ్య టెంపుల్, ఇట్లా ఏ టెంపుల్నైనా వైష్ణవాలయాలు అంటారనమాట. చక్కగా ఇట్లా పసుపు కుంకాలు గాజులతో పాటు బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకున్నాను అమ్మవారికి. ఈవిడ వచ్చేటప్పటికి పద్మావతీదేవి. ఈరోజు అలంకరణ సంతాన లక్ష్మి అనమాట. చూడండి, ఇలా పసుపు కుంకాలు సమర్పించుకున్నాను. అమ్మవారు ఈ సంతాన లక్ష్మి గెటప్లో ఎంత అందంగా ఉన్నారో కదా, 2 కళ్ళు సరిపోవట్లేదు ఆవిడని అలా చూడటానికి. దగదగ నగలలో మెరిసిపోతూ ఉన్నారు. అలాగే గోదా అమ్మవారికి కూడా పసుపు కుంకాలు సమర్పించుకున్నాము. ఈ అమ్మవారు పాదాలను చూడండి, మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఇక ఈ పసుపు కుంకాలు మన శివాలయంలోని చక్కగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, పార్వతీమాతకి సమర్పించుకుందాము. ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు చూడండి, బ్లూ కలర్ పచ్చ. ఆహా, ఎంత కన్నుల పండగగా ఉందో కదా అమ్మవారి అలంకరణ. ముఖం నిండా పసుపు కుంకాలతో చక్కగా దగదగలాడుతూ ఉంది అమ్మవారు. ఒకప్పుడు అంటే ఒక 2 తరాలు వెనక్కిపోతే మన పెద్దవాళ్ళు రోజు గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, దైవ నామస్మరణ ఎక్కువ చేసేవాళ్ళు, మంచి పాజిటివ్ వైబ్స్ ఉండేది. ఇప్పుడు 100 మందిలో 10 మంది కూడా వెళ్ళటం లేదు. ఆ అమ్మవారి పాద పద్మాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. నా వీడియో చూస్తున్న ముత్తైదువులందరూ కలకాలం నిత్య సుమంగళంగా ఉండాలని సాక్షాత్తు ఆ పార్వతి అమ్మవారిని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.